వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి బానిస వ్యవస్థగా మార్చారని ఆరోపించారు మాజీ మంత్రి అయ్యన్న. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తల్ని అర్ధరాత్రి తీసుకురావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం సోషల్ మీడియా వాడుతున్నారన్న ఆయన ఎమ్మెల్యే చెబితే అరెస్టు చేస్తారా, ఎంతమందిని అరెస్టు చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. మరో 3 నెలల్లో ప్రభుత్వం మారుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని వచ్చి మాట్లాడతారంటే వీళ్ళు చూశారు. నేను అడుగుతాను, డిమాండ్ చేసి సీఏ గారు ఎంత మేము ఫోన్ చేసాం, ఇలా వస్తున్నామంటే రమ్మని అసలు చెప్పాడు. ఇలా మేము ఆయన వస్తున్నారంటే ఎందుకు సార్ అన్నాడు. ముందేసి మాట్లాడినట్టు లేదు, మాట్లాడి పని ఉంది వస్తామంటే రమ్మని చెప్పి అసలే టైం ఇచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమో పాకిరాబడి వెళ్ళిపోయాడు. ఇదండి పరిపాలన. ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని వచ్చి మాట్లాడతారంటే రమ్మని చెప్పి మళ్ళీ కనీసం మెసేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోని చెప్పి ఇక్కడ పోలీసులు చెప్తారంటే వీళ్ళకి అంత అహంకారం, అంత కళ్ళు మూసుకొని పోతాను ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం. వీళ్ళు చూశారు మీరు, ఓకే మాకు రిపోర్ట్ వచ్చిందండి అని చేత మేము యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. గతంలో మేము రిపోర్ట్ ఇచ్చాం, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? తీసుకోలేదండి? 2 సంవత్సరాలకి అంత సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోయింది. నాతవారంలో కుర్రోడిని కాళ్ళు చేతులు కలిపేసి కాలంలో వేసేసారు, చచ్చిపోయాడు. కళ్యాణ్ అనే కుర్రోడు. సుమారు 2 సంవత్సరాలు దగ్గర అవుతుంది. ఆ కేసు ఏం చేశారు మీరు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు? అంటే ఎమ్మెల్యే వద్దంటే మానేస్తారా? చంపేశారు ఆ కుర్రోడిని అనవసరం అన్యాయంగా. ఆ భార్య పిల్లలు ఏమైపోతారు? ఇక్కడ జ్ఞానం లేదా? అసలు ఏం చూపిస్తారు రికార్డులు మీరు? 2-4 సంవత్సరాలు ట్రేస్ అవుట్ అవ్వలేదా? ఏ ట్రేస్ అవుట్ అవ్వలేదు కేసు? దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నావా సీఏ లేదా ఎస్పీ గారు, అనకాపల్లి ఎస్పీ గారు? చెప్పండి, ఈ సమాజం చెప్పండి. 2-4 సంవత్సరాలు అయిందే చచ్చిపోయి. ఎందుకు చచ్చిపోయాడో, ఎలా చచ్చిపోయాడో ఎవరికి తెలియదు, పోలీసులకు తెలియదు. ట్రేస్ అవుట్ అవ్వలేదు అంటాడు. ఏంటిది? అది కూడా 22/11/23 సంవత్సరంలో రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు వచ్చే యాక్షన్ తీసుకున్నావా? ఇది ఫార్వర్డ్ చేసింది ఎవరో తెలియదా మీకు? అంటే ఎమ్మెల్యే గారి మనుషులు అయితే వదిలేస్తారా మీరు? లేదా రాత్రికి వచ్చి మీకు లంచాలు ఇచ్చేతో వదిలేస్తారా? పోలీసులు లంచాలు ఇస్తే వదిలేస్తారా?